ప్రపంచాన్ని ఒక విచిత్రమైనటువంటి వివాదం వైపుకు పట్టుకుపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమాధికారం ఉంటుంది, ఏ దేశానికి ఆ దేశ పరిపాలనా విధానం ఉంటుంది, ఏ దేశానికి ఆ దేశపు ఆర్థిక వనరులు ఉంటాయి, ఏ దేశానికి ఆ దేశపు జీవన విధానం ఉంటుంది. కానీ పెత్తందారీ విధానం అన్నది అవలంబిస్తున్నాడు. దానికి తన చేతిలో ఉన్న డాలర్ ఆర్థిక వ్యవస్థల్ని తన ఒక ఆయుధంగా వాడుతున్నాడు. ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ కొంటే తమ దేశంలో అమ్ముకోవాలంటే టారిఫ్లు కట్టాలి, అంటే ఎక్కువ పన్నులు కట్టాలి. అలాగే ఇరాన్ నుంచి కొంటే టారిఫ్లు కట్టాలి, వెనిజులా నుంచి కొంటే టారిఫ్లు కట్టాలి. ఈ దేశాల దగ్గర ఉన్న ఆయిల్ మొత్తం మాత్రం అమెరికన్ సంస్థలకు లాక్కుని అమ్ముకుంటాయి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు చైనా మీద కూడా పడ్డాడు. చైనాతో వ్యాపారం చేస్తే కూడా అమెరికా టారిఫ్లు వేస్తుంది. కెనడాకి అట్లాంటి ఆదేశమే ఇచ్చింది. కెనడా వాళ్ళు కనుక చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికా 100% టారిఫ్లు వేస్తుంది. మనం కూడా చైనాతో వ్యాపారం చేస్తాం. రేపు మాపో మళ్ళీ మనల్ని కూడా అట్లా అంటాడు. అంటే ప్రపంచం ఎలా నడవాలో డిసైడ్ చేస్తున్నాడు. ఒక నియంతలాగా చెలరేగిపోతున్నాడు.